వెల్కమ్ టు మరో కురుక్షేత్రం న్యూస్ వార్తాపత్రికల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో విశాఖ బిడ్డింగ్ పైన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగినటువంటి వార్తను ప్రధానంగా తీసుకున్నారు. బిల్డప్పే బిడ్డింగ్ నో, విశాఖ ఉక్కుకు బిడ్ వేయని సింగరేణి, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన కరువు, స్టీల్ ప్లాంట్ ఈఓఐకి ముగిసిన గడువు, 6 విదేశీ సహా మొత్తం 29 సంస్థల ఆసక్తి, 5 రోజుల గడువు కోరి కూడా వెనకడుగు, తెలంగాణ ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ, ఆర్థిక పరిస్థితులే కారణమని సందేహాలు, కార్మికులు కోరిన బిడ్కు ఏపీ సర్కారు నో అంటూ ఒక వార్తనిచ్చారు. ఇది మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి సింగరేణి తరపున బిడ్ దాఖలు చేయబోతున్నదని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద బీఆర్ఎస్ చాలా పట్టుదలతో ఉందని, దాన్ని ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న విశాఖ ఉక్కుకు సంబంధించి బిడ్ దాఖలు చేయడానికి నిన్ననే ఆఖరి రోజు ఉంది. కానీ నిన్న ఆఖరి రోజు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన బిడ్ దాఖలు చేయలేదు. దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఏపీకి సంబంధించినంత వరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోము, ఖచ్చితంగా ఏపీకి సంబంధించినటువంటి పార్టీలకు చిత్తశుద్ధి లేదు, తెలంగాణ ప్రభుత్వమే ఈ బిడ్ను దాఖలు చేసి విశాఖ ఉక్కును పరిరక్షిస్తుందని గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు నేతలు చెప్పిన సందర్భం. అయితే నిన్న ఎందుకు బిడ్ దాఖలు చేయట్లేదు అంటూ ప్రశ్నలు వచ్చాయి. కోతల రాయుడు కేసీఆర్ పరార్, విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్ లో పాల్గొనలేదేం, ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి, చేవెళ్ల సభకు విజయ సంకల్ప సభగా నామకరణం, సన్నాహక భేటీలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం అంటూ ఈటెల రాజేందర్ నిన్న కామెంట్ చేశారు. విశాఖ బిడ్ మీద కోతలు కోసినటువంటి కేసీఆర్ నిన్న బిడ్ దాఖలు చేయకుండా ఎందుకు పరారయ్యారంటూ బండి సంజయ్ ప్రశ్నించినటువంటి వైనం. అట్లాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఇక్కడ విజయం సాధిస్తుందని ఆయన నిన్న కామెంట్ చేశారు. సో ఇది ఓవరాల్గా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 5 రోజుల క్రితమే అక్కడ బిడ్ దాఖలు చేయాల్సి ఉంది సింగరేణి సంస్థ తరఫున. మరి కేంద్ర ప్రభుత్వం తాలూకు నిబంధనలు ఏవైనా అడ్డొచ్చాయా, లేదంటే తెలంగాణ ప్రభుత్వం కావాలనే బిడ్ దాఖలు చేయలేదా? ఎందుకంటే విశాఖ ఉక్కుకు సంబంధించి అక్కడ తాము విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోమని, ఖచ్చితంగా విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ఆ సత్తా మాకే ఉందని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చింది. అంతేకాకుండా ఏపీలో దీని మీద బాగా ప్రచారం కూడా చేసింది. జేడీ లక్ష్మీనారాయణ లాంటి నేతలు తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కానీ నిన్న ఒక్కసారిగా వారి ఆశలన్నీ ఉసూరుమనిపించేలా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ బిడ్ దాఖలు చేయకపోవడంతో చాలా విమర్శలు వస్తున్నాయి. కేవలం మాటలకే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి సందర్భం ఇది. విశాఖ ఉక్కుకు సంబంధించి తెలంగాణ సర్కార్ బిడ్ దాఖలు చేయని వార్తను నిన్న ఆంధ్రజ్యోతిలో బ్యానర్ కథనంగా తీసుకున్నారు. ఇక్కడ ఫ్లైయర్లో ఇంకొక వార్త ఉంది, ఒకసారి చూద్దాం. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి, 5గురు జవాన్ల సజీవ దహనం, మరొకరు విషమం, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో ఘోరం, జైసే అనుబంధ PAFI దుశ్చర్య, యాంటీ టెర్రర్ ఆపరేషన్కు వెళ్తుండగా ఘటన, తుపాకులతో కాల్పులు, ఆపై గ్రెనేడ్ లాంచర్, ట్రక్కులో కిరోసిన్ వల్ల ఎగిసిపడ్డ మంటలు, భారీ వర్షాలను ఆసరగా చేసుకుని ఘాతకం, 4 ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అనుమానం, దాడికి ముందే హెచ్చరించిన నిఘా వర్గాలు. సో పాకిస్తాన్కు సంబంధించిన విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత పర్యటన ఖరారైనటువంటి కొన్ని రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని పూంచ్లో జమ్మూ కాశ్మీర్ స్టేట్లోని పూంచ్లో ఒక ఘోరమైన ఘటన జరిగింది. ఉగ్రవాదులు మళ్ళీ టెర్రరిస్టుకు అటాక్ తెగబడ్డారు. దాదాపు ఈ ఘటనలో 5గురు జవాన్లు సజీవ దహనమయ్యారు. ముందుగా ఈ ఘటన ప్రమాదం అని భావించారు, కానీ తర్వాత చూస్తే ఇది ఉగ్రవాదులు గ్రెనేడ్తో చాలా దారుణంగా దాడి చేసినటువంటి ఘటన. సో ఈ ఘటనకు సంబంధించి నిఘా వర్గాలు ముందస్తుగా హెచ్చరించినప్పటికీ సరైన చర్యలు చేపట్టలేదు, భద్రతా చర్యలు తీసుకోలేదు. మరి అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడికి సంబంధించినటువంటి వార్తను ఫ్లైయర్గా తీసుకున్నారు. కింద రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది.
రాహుల్ కి షాక్. సూరత్ కోర్టులో కాంగ్రెస్ అగ్రనేతకు ఎదురు దెబ్బ. పరువు నష్టం కేసు తీర్పుపై స్టే కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన జడ్జ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తామన్న కాంగ్రెస్. ఇది దేశ న్యాయ వ్యవస్థ ప్రజల విజయం అంటున్న బీజేపీ. వయనాడ్ ఉప ఎన్నికపై ఈసీ తర్జన భర్జనలు అంటూ ఒక వార్తనిచ్చారు. రాహుల్ గాంధీ మీద అక్కడ సూరత్ కోర్టు గతంలో ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసినటువంటి విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ అంటే మోదీ పేరున్న వాళ్ళందరూ ఇంటి దొంగలేనా, మోదీ పేరున్న వాళ్ళందరూ దొంగలేనా అంటూ ఆయన గతంలో ఒక కామెంట్ చేశారు కర్ణాటకకు సంబంధించినటువంటి ఎన్నికల్లో. అయితే ఈ కామెంట్ పై మోడీ అనే పేరున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నేత సూరత్ కోర్టులో ఆయన ఒక పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీకి శిక్ష పడింది. అయితే నిన్న ఈ కేసు మీద తనకు విధించిన శిక్ష మీద స్టే విధించాలంటూ ఆయన సూరత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సూరత్ కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. రాహుల్ గాంధీకి సూరత్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన స్టే కోరుతూ దాఖలు చేసినటువంటి పిటిషన్ను అక్కడి జడ్జి తిరస్కరించారు. సో ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వార్త. ఇక్కడ మరొక వార్త ఉంది, సునీతా రెడ్డికి సంబంధించినటువంటి వార్త. ఇది చూద్దాం. సిబిఐపై ఆంక్షల. వివేకా కేసులో స్వేచ్ఛగా దర్యాప్తు చేయనీయండి. 30లోగా విచారణ పూర్తి చేయాలని మీరే గడువు విధించారు. దానిపై హైకోర్టు పట్టించుకోవట్లేదు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంలో సునీతారెడ్డి అప్పీల్. నేడు విచారణ జరపనున్న ధర్మాసనం. క్షమాభిక్ష ఎందుకు రద్దు చేయొద్దు. దస్తగిరికి హైకోర్టు నోటీసులు. భాస్కర్ కృష్ణారెడ్డిపై పిటిషన్లపై విచారణ. నిందితులకు కనిపించేలా లాయర్లను అనుమతించాలని సిబిఐకి ఆదేశం. సో ఇది సుప్రీంకోర్టు వివేకా హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ నెల 30లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ ఇప్పటికే సిబిఐ ఇందుకు తగినటువంటి చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆయన సమీప అనుచరుడు భానుప్రకాష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరోవైపున వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఈ కేసులో సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనీయకుండా తెలంగాణ హైకోర్టు అడ్డుకుంటుందంటూ సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు చేస్తుంటే ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హైకోర్టులో ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 25 వరకు ఆయన అదుపులోకి తీసుకోవద్దు, కానీ విచారణ చేయొచ్చని హైకోర్టు ఇందుకు సంబంధించి ఆదేశాలు మొన్న జారీ చేసింది. అయితే ఈ వివేకా హత్య కేసు సజావుగా సాగడం లేదు. వివేకా హత్య కేసును మీరు మాత్రం వేగంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ తెలంగాణ హైకోర్టు అందుకు అడ్డుపడుతుంది. తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధిస్తుంది. ఇట్లయితే ఎలా అని నిన్న సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి ఈ కేసు మీద సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పునిస్తుంది? ఈ కేసులో వేగం పెంచుతారా, ఇంకా మరిన్ని అరెస్టులు ఉంటాయా అనేది వేచి చూడాలి. మొత్తంగా వైఎస్ వివేకా హత్య కేసు ఎన్నికలకు ముందు ఒక కీలక మలుపైతే తీసుకుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు వెళ్ళాయి. మరి ఈ కేసు ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఐటమ్ కూడా ఉంది, ఇది చూద్దాం. అవినాష్ కు పరీక్షే, రాతపూర్వక ప్రశ్నలు పక్కాగా జవాబులు. 2వ రోజు 8 గంటలు సిబిఐ విచారణ. సో వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ కి ఒక పరీక్ష లాగానే విచారణ జరుగుతుంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను డైరెక్ట్గా మౌఖికంగా ఫేస్ టు ఫేస్ అడగడానికి వీల్లేదు. కేవలం ఆయనకు ప్రశ్నలను మీరు రాసిస్తే దానికి సమాధానాలు ఆయన మళ్ళీ మీకు తిరిగి రాసిస్తారు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా అట్లాగే రాతపూర్వకమైన ప్రశ్నలు ఆయనకి ఇస్తుంది. దానికి ఆయన పక్కాగా జవాబులు రాసిస్తున్నారు. సో విచారణ జరుగుతున్న తీరు ఇట్లా ఉంది అంటూ ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని రాసుకొచ్చింది. ఇది సిబిఐ పై ఆంక్షలకు సంబంధించినటువంటి వార్త. సిబిఐ పై ఆంక్షలు విధిస్తున్నారంటూ వైఎస్ వివేక కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి వార్తను ప్రధానంగా తీసుకున్నారు. మరోవైపు నిరుద్యోగ దీక్షకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి వార్తకు సంబంధించి ఒకటి చూద్దాం. నిరుద్యోగ నిరసన దీక్ష ఖమ్మం నుంచి 24న నిర్వహణ ఏర్పాట్లపై రేణుకా చౌదరితో చర్చించిన రేవంత్.
సో ఇది చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ దీక్షలు చేపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఓవైపు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ దీక్షలు చేపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. అయితే నిన్న రీసెంట్గా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షలు చేపట్టాలని భావిస్తే అందుకు అక్కడి లీడర్స్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రతిఘటించారు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా విమర్శించారు. మేము అసలు మా జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి మీటింగ్కి మమ్మల్ని ఎందుకు సంప్రదించట్లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఖమ్మంలో నిర్వహించబోతున్నటువంటి మీటింగ్కి సంబంధించి రేణుకా చౌదరిని ముందుగానే సమావేశమయ్యారు. ఆమెతో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది మరి ఖమ్మంలో 24న ఏ రకంగా ఆ నిరుద్యోగ దీక్ష నిర్వహిస్తారో వేచి చూడాలి. ఇక్కడ ఐశ్వర్య రాయ్ కూతురికి సంబంధించిన ఒక వార్త ఉంది. ఆరాధ్య గెలిచింది, అభిషేక్ ఐశ్వర్య తనయ ఇక లేదంటూ యూట్యూబ్లో ఫేక్ వార్తలు, పాప ఆరోగ్యంపై మార్ఫింగ్ వీడియోలు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ఆరాధ్య పిటిషన్. ప్రతి చిన్నారిని గౌరవించాల్సిందే, ఫేక్ న్యూస్తో వ్యక్తిగత భద్రతకు భంగం, ఆ యూట్యూబ్ లింకులను తొలగించాలని కోర్టు ఆదేశాలు. మాతృ సంస్థ గూగుల్కు చివాట్లు, 9 యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు ఐటీ శాఖ నోటీసులు అంటూ ఒక వార్త ఇచ్చారు. ఇది ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఎంతగా దిగజారిపోతున్నాయో, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి తప్పుడు కథనాలను, అవాస్తవ కథనాలను ప్రసారం చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఈ గతంలో చూసాం, మన దగ్గర కూడా కోటా శ్రీనివాసరావు చనిపోయినట్టుగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా దుష్ప్రచారం చేశాయి. చివరికి ఆయన మీడియా ముందుకు వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. సో ఆరాధ్య మీద కూడా, ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య మీద కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఇట్లాగే దుష్ప్రచారం చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో ఆరాధ్య చనిపోయినట్టుగా వార్తలు ఇచ్చారు. సో ఈ వార్తల నేపథ్యంలో ఆరాధ్య కోర్టును ఆశ్రయించారు, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పింది. అట్లాంటి యూట్యూబ్ లింకులు వెంబడే తొలగించాలని గూగుల్కి చివాట్లు పెట్టినటువంటి సందర్భం. సో మొత్తం 9 యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు ఐటీ శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. ఆరాధ్య మీద తప్పుడు వార్తలు ప్రసారం చేసినటువంటి ఆ యూట్యూబ్ ఛానళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నారు. అట్లాగే అందుకు సంబంధించినటువంటి లింకులను కూడా తొలగించబోతున్నారు. ఇది ఆరాధ్యకు సంబంధించినటువంటి వార్త. ఆమెకు ఒక ఊరట అని చెప్పొచ్చు. అట్లాగే మరొక వార్తను చూద్దాం. పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్ నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే విఫలం. నిప్పుల బంతిలా సుడులు తిరుగుతూ సంద్రంలోకి, మార్స్ పైకి మానవుల్ని పంపే ప్రయోగాల్లో భాగంగా రాకెట్ను అభివృద్ధి చేసిన ఎలాన్ మస్క్ సంస్థ. సో స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగం విఫలమైంది. దాదాపు 40 అంతస్తుల భవనం ఎంత ఎత్తైన స్టార్షిప్ అమెరికాలోని దక్షిణ టెక్సాస్ రాష్ట్రంలో బొకాచికా లాంచింగ్ కేంద్రం నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8:30 గంటల సమయంలో గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో నింగిలోకి దూసుకుపోయింది. దీంతో కంట్రోల్ రూమ్ నుంచి ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు సంతోషంతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. సో ఎలాన్ మస్క్ సంస్థ తరపున ఒక భారీ రాకెట్ని నింగిలోకి పంపించే ప్రయత్నం చేశారు. మార్స్ పైకి మానవుల్ని పంపే ప్రయోగాల్లో భాగంగా ఈ రాకెట్ను అభివృద్ధి చేశారు. అయితే ఈ రాకెట్కు 40,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ఎలాన్ మస్క్ సంస్థ ఈ రాకెట్ను నిన్న ప్రయోగించింది. కానీ ఇది అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయింది. నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ రాకెట్ ఫెయిల్ అయింది. సో దీని మీద ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ఖచ్చితంగా తమ టీం దీని మీద చర్చిస్తుంది, ఎందుకు రాకెట్ విఫలమైందో మేము చర్చిస్తామంటూ నిన్న ఆయన చెప్పినటువంటి సందర్భం. సో ఇది ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి రాకెట్ ఫెయిల్ అయినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వార్త. యెమెన్లో ఘోరం, ఈద్ దానాల్లో తొక్కిసలాట, 85 మంది పేదల మృత్యువాత, 322 మందికి తీవ్ర గాయాలు. యెమెన్ దేశంలో ఒక ఘోరమైనటువంటి విషాదకరమైన ఘటన జరిగింది. రంజాన్ వేళ దాదాపు 85 మంది పేదలు మృత్యువాత పడ్డారు. అక్కడ రంజాన్ సందర్భంగా ఓ సంస్థ పేదలకు కానుకలు పంపిణీ చేస్తుండగా భారీగా జనాలు అక్కడికి చేరుకోవడంతో ఆ తొక్కిసలాటలో 85 మంది నిన్న చనిపోవడం ఒక విషాద ఘటనగా చెప్పొచ్చు. శరద్ పవార్తో అదానీ భేటీ, 2 గంటల పాటు సాగిన సమావేశం. సో ఇది ఒక నేషనల్ వార్త. శరద్ పవార్తో అదానీ భేటీ.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని మీద గత కొంతకాలంగా శరద్ పవార్ ఆరోపణలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఇప్పటికీ విచారణ సాగించాలని శరద్ పవార్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న శరద్ పవార్తో ఆదాని భేటీ ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొన్ని రాజకీయాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం శివసేనతో విడిపోయినటువంటి కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలతో కలిసి అక్కడ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ అసంతృప్త ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు ఆ శివసేన బీజేపీ పొత్తు సర్కార్ అక్కడ ఉంది. కానీ ఆ శివసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద కొంతమంది మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఈ దిశగా ఏమైనా చర్చలు జరపడానికి, ఎందుకంటే శరద్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీకి కూడా మహారాష్ట్రలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. సో వారిని కలుపుకొని అక్కడ మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేయాలని భారతీయ జనతా పార్టీ చూస్తుంది. మరి ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని శరద్ పవార్ భేటీకి సంబంధించినటువంటి విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇది ఇక్కడ మరొక వార్తను చూద్దాం. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు చేశారు, కొన్ని హాట్ కామెంట్స్. పెళ్లికి ఆడా మొగ తప్పనిసరా, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటే వివాహ భావనని పునర్నిర్వచించాలి. స్వలింగ సంపర్కుల మధ్య బంధం భౌతికమే కాదు, అది స్థిరమైన భావోద్వేగ సంబంధం. సాధారణ దంపతుల పిల్లలు గృహహింస ఎదుర్కోరా. స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై విచారణలో సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ తీసుకున్నారు. పెళ్లికి ఎందుకంటే స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి వివాహాలు మన దేశంలో అమలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా కొంత డిమాండ్ వినిపిస్తుంది. దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పెళ్లికి మొగ తప్పనిసరిగా ఉండాల్సిందేనా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ కామెంట్స్ మీద, నేను చేసిన కామెంట్స్ మీద ట్రోల్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుందేమో, అయినా కూడా నేను భయపడట్లేదు. పెళ్లికి మొగ తప్పనిసరిగా ఉండాలా, స్వలింగ సంపర్కుల మధ్య బంధం భౌతికమే కాదు, వారి స్థిరమైనది భావోద్వేగ సంబంధం అంటూ కూడా జస్టిస్ చంద్రచూడ్ చేసినటువంటి కామెంట్స్ ఇవి. ఇది ఓవరాల్గా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో అయితే ప్రధానంగా విశాఖ బిడ్పై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గినటువంటి వార్తను బ్యానర్ కథనంగా తీసుకున్నారు. అట్లాగే ఆర్మీ ట్రక్పై ఉగ్రదాడికి సంబంధించినటువంటి వార్తకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రాహుల్ గాంధీకి ఇక్కడ సూరత్ కోర్టులో చుక్కెదురైనటువంటి వార్తను కూడా ప్రధానంగా తీసుకున్నారు. సో సిబిఐ ఆంక్షలకు సంబంధించి వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి వార్తకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ఇవాళ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. మరి ఈనాడులో ఏం తీసుకున్నారో చూద్దాం. సో ఇవాళ ఈనాడులో తెలంగాణ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి వార్త, త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ నెల 30న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి సెక్రటేరియట్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, తర్వాత పూర్తి స్థాయి ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనే వార్తను ప్రధానంగా తీసుకున్నారు. ఆత్మగౌరవ పతాక ఆధునికతకు ప్రతీక, నిర్మాణానికి పట్టిన సమయం 26 నెలలు, ప్రాంగణ విస్తీర్ణం 28 ఎకరాలు, తెలంగాణ టీవీని ప్రతిబింబించేలా కొత్త సచివాలయం, నిర్మాణంలో హిందూ దక్కని కాకతీయ శైలుల మేళవింపు, ఈ నెల 30న ప్రారంభోత్సవానికి సిద్ధం. సుందర ప్రాసాదం, పాలనకు నయా సౌధం, విశేషాల సమాహారం, నూతన సచివాలయం సంబంధించినటువంటి కథనాలను కూడా ఆంధ్రజ్యోతిలో 5వ పేజీలో ప్రధానంగా ఇచ్చారు. అయితే ఇవాళ ఈనాడులో ఇది ప్రధానంగా సెక్రటేరియట్కి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా తీసుకున్నారు. సెక్రటేరియట్ కేవలం 26 నెలల గడువులోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ నిర్మాణంలో హిందూ దక్కని కాకతీయ శైలులు ఇందులో మేళవించేలా ఒక అద్భుతమైనటువంటి కట్టడం కట్టారు. ఈ ప్రాంగణాన్ని 28 ఎకరాల్లో విస్తరించారంటూ ఈ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి వార్తను బ్యానర్ కథనంగా తీసుకున్నారు. మరోవైపున
ఎండకు సంబంధించినటువంటి వార్తలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే విశాఖ బిడ్ దాఖలకు సంబంధించినటువంటి వార్తను ఆంధ్రజ్యోతిలో ప్రధాన అంశంగా తీసుకుంటే ఇవాళ ఈనాడులో మాత్రం సెక్రటేరియట్ ప్రారంభోత్సవం. ఈ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. ఇటీవల అక్కడ దానికి సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 165 అడుగుల విగ్రహాన్ని కూడా కేసీఆర్ ఆవిష్కరించినటువంటి సందర్భం చూశాం. తాజాగా ఈ నెల 30న సెక్రటేరియట్ ప్రారంభించనున్న నేపథ్యంలో సెక్రటేరియట్ని ఎంత తక్కువ సమయంలో ఎంత అద్భుతంగా కట్టారంటూ ఈనాడులో ఇచ్చినటువంటి కథనం ఇది. మరోవైపున ఆరోగ్యానికి ఎండ దెబ్బ 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం, పిల్లలు వృద్ధులు ఎండలో పనిచేసే వారిపై తీవ్ర ప్రభావం, జాగ్రత్తలు అవసరం అంటున్న నిపుణులు. సో మరోవైపున ఆరోగ్యానికి సంబంధించి ఎండ ప్రభావం, ఎందుకంటే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని మనం గత కొన్ని రోజులుగా చర్చిస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఎండకు సంబంధించి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎండ బాగా ఉన్నటువంటి మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళొద్దు, పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఒక వార్తనిచ్చారు. ఇందులో ఎప్పుడు ప్రమాదం, జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువైనప్పుడు, 5-6 గంటల పాటు మూత్ర విసర్జన నిలిచిపోతే, చర్మం పొడిబారి వదులుగా మారినప్పుడు, బాగా నీరసం నిస్సత్తువ ఉన్నప్పుడు, నాలుక తడారిపోయినప్పుడు. సో ఎందుకంటే ఎండాకాలంలో మనకు టెంపరేచర్స్ కూడా చాలా పెరిగే ప్రమాదం ఉంటుంది. మీకు ఎప్పుడైనా అలసటగా భావించినటువంటి సందర్భంలో ఒకవేళ జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న 5-6 గంటల పాటు మూత్ర విసర్జన మీకు రాకపోయినా, మూత్ర విసర్జన దాదాపు కంటిన్యూస్గా ఒక 5-6 గంటల పాటు నిలిచిపోయినా, అట్లాగే చర్మం పొడిబారి ఉన్న, ఇట్లాంటి బాగా నీరసం నిస్సత్తువ వచ్చినటువంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించాలి అంటూ ఈ వార్తను, ఎండ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ ఈ వార్తను ప్రధానంగా తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీలో వేతన సవరణకు 2 ప్రతిపాదనలు సిద్ధం చేసిన టీఎస్ఆర్టీసీ. ఏటా కనీసం రూపాయలు 480 కోట్ల భారం ప్రభుత్వమే గ్రాంట్గా ఇవ్వాలని వినతి. సో ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వేతన సవరణకు సంబంధించినటువంటి 2 ప్రతిపాదనలు టీఎస్ఆర్టీసీ సిద్ధం చేసింది. ఏటా ఈ ప్రతిపాదనలకు సంబంధించి ప్రతి ఏడాది 480 కోట్ల భారం పడబోతున్నది రాష్ట్ర ప్రభుత్వం మీద. పూంచ్లో ఉగ్రదాడికి సంబంధించినటువంటి వార్తను మనం ఇందాక ఆంధ్రజ్యోతిలో చర్చించాం. అదే వార్తను ఇక్కడ కూడా చిన్న ఒక సింగిల్ కాలం వార్తగా తీసుకున్నారు. సో కొత్త డిగ్రీ కోర్సులన్నీ, ఈ డిగ్రీ కోర్సులకు సంబంధించినటువంటి ఒక వార్త ఉంది. కొత్త డిగ్రీ కోర్సులన్నీ 4 ఏళ్లే. 2023-24 నుంచి కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ ఆనర్స్. రాష్ట్రంలో ఇక కొత్తగా ప్రవేశపెట్టే డిగ్రీ కోర్సులను 4 ఏళ్ల కాల పరిమితితోనే నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల వ్యవధితో కంప్యూటర్ సైన్స్లో బీఎస్సీ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించగా, తాజాగా దాన్ని 4 ఏళ్లకు పెంచే యోచనలో ఉన్నారు. సో కొత్త డిగ్రీ కోర్సులకు సంబంధించి, ఎందుకంటే ప్రస్తుతం డిగ్రీ కోర్సులు, గ్రాడ్యుయేషన్ కోర్సులు ఏవైనా బీఎస్సీ, బీకామ్ లాంటి గ్రాడ్యుయేషన్ కోర్సులు 3 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని ఇక నుంచి 4 ఏళ్ల పాటు కొనసాగించాలనేటువంటి ఒక ప్రతిపాదనను రాష్ట్ర విద్యామండలి భావిస్తోంది. విద్యామండలి ఇందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇది ఈనాడుకు సంబంధించినటువంటి వార్తలు. ఈనాడులో ఇవాళ ప్రధానంగా సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి వార్తను ఇచ్చారు. అట్లాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి వేతన సవరణకు సంబంధించినటువంటి ఒక వార్త, ఎండ దెబ్బకు సంబంధించినటువంటి వార్త, 4 ఏళ్ల డిగ్రీ కోర్సుకు సంబంధించినటువంటి వార్తలు. ఇవి ఈనాడులో తీసుకున్నటువంటి ప్రధానమైన వార్తలు. V6 వెలుగు చూద్దాం. మళ్ళీ తెరపైకి ఎల్ఆర్ఎస్. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు సర్కారు కసరత్తు. 2020 నాటి అప్లికేషన్లు పరిశీలించాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు. లీగల్ గా దొరకకుండా ఇంటి పర్మిషన్ ముసుగులో క్లియర్ చేసే యోచన. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో 25.59 లక్షల దరఖాస్తులు. రూపాయలు 20,000 కోట్లు రాబట్టుకోవడమే టార్గెట్ గా ప్లాన్. రాష్ట్రంలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఓపెన్ ప్లాట్లు, అనధికార లేఅవుట్లు రెగ్యులరైజేషన్ విషయంలో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ప్రభుత్వం ఖజానాను నింపుకునేందుకు మళ్ళీ కసరత్తు మొదలుపెట్టింది. సో ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి ప్రతిపాదనలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తుందంటూ
వెలుగులో ఒక కథనం ఇచ్చారు. అయితే ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం తన ఖజానాన్ని నింపుకోవడం టార్గెట్గా దాదాపు 20 కోట్లు రాబట్టుకునేందుకు ఈ ఎల్ఆర్ఎస్ని మళ్లీ తెర మీదకి తీసుకొచ్చిందంటూ వెలుగులో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. మరోవైపున ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడికి సంబంధించి మనం ఇందాక చర్చించాం. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి, 5గురు సోల్జర్ల సజీవ దహనం, భారీ వర్షంలో కాల్పులకు దిగిన టెర్రరిస్టులు, తర్వాత గ్రెనేడ్ల దాడి, కాలిపోయిన వెహికల్, జమ్మూ కాశ్మీర్ పూంచ్లో ఘటన. సో ఇది ఆర్మీ ట్రక్కు సంబంధించినటువంటి వార్త. ఇది మనం ఆంధ్రజ్యోతిలో కూడా చర్చించాం. సో స్పేస్ ఎక్స్ రాకెట్ గాల్లోనే పేలినటువంటి వార్త కూడా ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి ఒక కీలక ప్రయోగం నిన్న అట్టర్ ఫ్లాప్ అయింది. సో ఇది వెలుగులో ఈ 2 బ్యానర్ కథనంగా తీసుకున్నారు. మరోవైపు ఇంకొకటి చూద్దాం. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక వార్త, విద్యార్థులకు సంబంధించింది. ఇంకా 10th రిజల్ట్ రాలే, అయినా అడ్మిషన్లు, క్లాసులు. ఇంటర్, కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఇష్టారాజ్యం. బ్రిడ్జ్ కోర్స్, ఫౌండేషన్ కోర్సుల పేరుతో క్లాసులు. బోర్డు గుర్తింపు ఇవ్వకున్నా జోరుగా అడ్మిషన్లు ఫుల్ అయ్యాయంటూ బోర్డుల ఏర్పాటు. ఇంత జరుగుతున్నా పట్టించుకొని ఇంటర్ బోర్డు. సో నిన్న కూడా మనం చర్చించుకున్నాం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు నిబంధనలు ఉన్నాయి, ఇప్పుడు వేసవి సెలవులు ఉన్నాయి. వేసవి సెలవులు అసలు తరగతులు నిర్వహించడానికి వీల్లేదు, తరగతులు నిర్వహించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ ఇంటర్మీడియట్ కళాశాలలు, చాలా కాలేజీలు అప్పుడే తమ క్లాసులను ప్రారంభించాయి. బ్రిడ్జ్ కోర్సులు, ఫౌండేషన్ కోర్సుల పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నాయి. అట్లాగే తమ అడ్మిషన్లు చేసుకోవడానికి, ఎందుకంటే 10th రిజల్ట్స్ ఇంకా రాకపోయినా ఇంటర్మీడియట్లో విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక వ్యాపారంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ కార్పొరేట్ కాలేజీలు, శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పటికే 10th విద్యార్థుల తల్లిదండ్రుల ఇండ్ల దగ్గరికి వాలిపోయి తమ విద్యార్థులను చేర్పించాలి, లేకపోతే తమ దగ్గర సీట్లు లేవు, ఖాళీలు లేవు, ఇంకా అడ్మిషన్లు తొందరగా చేసుకోండి అంటూ జరుగుతున్నటువంటి తతంగం. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు జరుగుతున్నప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం దీన్ని చూసి చూడనట్టు ఉంటుంది, పట్టించుకోవట్లేదు. సో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అట్లాగే ఇటు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు కుమ్మక్కై ఇట్లాంటి పనులు చేస్తున్నారంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. మరోవైపు మార్చురీకి సంబంధించినటువంటి ఒక వార్త ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి ఒక వైరాన్ని ఇక్కడ వార్తగా ఇచ్చారు. 3 వద్దులైన మార్చురీలోనే జిల్లా ఆసుపత్రిలో ఆలస్యంగా పోస్టు మార్టాలు, మార్చురీల వద్ద మృతుల బంధువుల పడిగాపులు, డ్యూటీ టైమింగ్స్ పాటించని ఫోరెన్సిక్ డాక్టర్లు, రాత్రిపూట పోస్టు మార్టాలు ఎక్కడా చేస్తలేరు, పైసలు ఇస్తేనే చేస్తున్నారన్న ఆరోపణలు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఒక దారుణమైన ఘటన ఇదని చెప్పవచ్చు. ఎందుకంటే వివిధ కారణాలతో రోడ్ యాక్సిడెంట్లో కానీ లేదంటే హత్యకు గురైన వాళ్ళు కానీ చనిపోతే వాళ్ళకి ఖచ్చితంగా పోలీసులు పోస్ట్ మార్టానికి రిఫర్ చేశారు. ఆ పోస్ట్ మార్టం తర్వాత వాళ్లకు అంత్యక్రియలు, డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలల్లో 3 వద్దులైనా మార్చుల్లోనే, దాదాపు 3 రోజులైనా కూడా ఇంకా మార్చుల్లోనే ఉంచుతున్నారు. ఎందుకంటే అంత్యక్రియలు చనిపోయిన తర్వాత 3 రోజులకు నిర్వహించుకునే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా 3-4 రోజులైనా ఆ మృతదేహాలను మార్చుల్లోనే ఉంచుతున్నారు, వాటికి పోస్ట్ మార్టం చేయడం లేదు అనే ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఒక కేస్ స్టడీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా గోపలాపూర్ కోమటపల్లికి చెందిన సాయి కుమార్ మార్చి 19న రైలు ఢీకొని చనిపోయాడు. అనుమానాస్పద మృతిగా భావించిన కాజీపేట రైల్వే పోలీసులు 20న ఉదయం వరంగల్ ఎంజీఎం మార్చురీకి డెడ్ బాడీని తరలించారు. విచారణ పేరుతో ఆ రోజు పోస్ట్ మార్టం చేయలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం దాటిన ఫోరెన్సిక్ డాక్టర్లు అందుబాటులో లేరని డెడ్ బాడీని మార్చురీలోనే ఉంచారు. చనిపోయి 3 వద్దులైనా పోస్ట్ మార్టం చేయకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 వద్దుల పిట్టకు పెట్టే టైం వచ్చినా అంత్యక్రియలు కూడా కాకపోయినని ఆవేదన చెందుతున్నారు. చివరికి డాక్టర్లు మధ్యాహ్నం 3 గంటలకు పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు. సో ఇది ప్రభుత్వ వైద్యశాలల్లో జరుగుతున్నటువంటి, గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి. ఈ నిర్లక్ష్య వైఖరిపైనే ఇవాళ వెలుగులో కథనం ఇచ్చారు. సో ఈ పెళ్లికి ఆడ మగ అవసరం అంటూ జస్టిస్ చంద్రచూడ్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఇందాకే చర్చించాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై సర్కార్ యూటర్న్, సింగరేణి ద్వారా టెండర్ వేస్తామని మొదట ప్రకటన, 5 రోజులు గడువు ఇవ్వాలని
ఆర్ఐఎన్ఎల్కు విజ్ఞప్తి, గడువిచ్చిన టెండర్ వేయని సింగరేణి రాజకీయ ప్రయోజనాల కోసం గొప్పలు చెప్పారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు. సో ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందు గొప్పలు చెప్పుకోవడం, ఆ తర్వాత వెనక్కి తగ్గినటువంటి వార్త. ఓవైపు వర్షాలకు సంబంధించినటువంటి మరొక వార్త ఉంది. ఓవైపు ఎండ, ఇంకోవైపు వాన. పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం, 4 రోజుల పాటు వానలు పడతాయన్న వాతావరణ శాఖ. సో ఇది ఎండలకు సంబంధించినటువంటి వార్త. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఈ ఎండలతో పాటు ఎండలు కొట్టడంతో పాటు వర్షాలు కూడా కొన్ని చోట్ల కురుస్తున్నాయి. ఓవైపు ఎండలు కొడుతున్నా, మరోవైపు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసినటువంటి వార్తను ఇక్కడ తీసుకున్నారు. సో ఓవరాల్గా ఇది వెలుగుకు సంబంధించినటువంటి విషయం, వెలుగుకు సంబంధించినటువంటి వార్తలు. ఎల్ఆర్ఎస్ని మళ్లీ తెరపైకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకు ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చినటువంటి వార్తను నిన్న వెలుగులో బ్యానర్ కథనంగా తీసుకున్నారు. అట్లాగే ఆర్మీ ట్రిక్పై జరిగినటువంటి ఉగ్ర దాడిని కూడా ప్రధానంగా తీసుకున్నారు. సో ఇక్కడ కొన్ని చిన్న వార్తలు ఉన్నాయి, వీటిని కూడా ఒకసారి చూద్దాం. సూరత్ కోర్టులో రాహుల్కు చుక్కెదురు అంటూ మనం ఇందాకే చర్చించాం. సగానికి తగ్గిన పంట నష్ట పరిహారం, పంట నష్టం అంచనాలు లెక్క తప్పాయి. ప్రాథమిక అంచనాతో పోలిస్తే ఫైనల్ రిపోర్టులో లెక్కలు తారుమారయ్యాయి. సో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పంటలు నష్టపోయినటువంటి విషయం తెలిసిందే. దీనికి సీఎం కేసీఆర్ పంట నష్టం జరిగినటువంటి ప్రాంతాలను పరిశీలించారు. పంట నష్టపోయినటువంటి ప్రాంతాల్లో ఎకరాకు 10,000 ఇస్తామని ఆయన ప్రకటించారు. అధికారులు ఇందుకు సంబంధించినటువంటి నివేదిక అంచనాలు రూపొందించాల్సి ఉంది. అయితే ప్రాథమిక అంచనాతో పోలిస్తే ఫైనల్ రిపోర్ట్ లెక్కల్లో తారుమారయ్యాయి. ప్రాథమిక అంచనాలు మాత్రం భారీగా పంట నష్టం జరిగినట్టుగా చెప్తే ఫైనల్ రిపోర్ట్లో మాత్రం అందుకు తగినట్టుగా లేదు అంటూ అధికారులకు సంబంధించిన వైఫల్యాన్ని ఇక్కడ ప్రధానంగా తీసుకున్నారు. సో ఇది వెలుగుకు సంబంధించినటువంటి వార్తలు. దిశ దినపత్రికలో ఇవాళ ఏమి ఇచ్చారో చూద్దాం. బ్యానర్ కథనంగా ఏం తీసుకున్నారో చూద్దాం. అవినీతి మంత్రులు, కేసీఆర్ కేబినెట్లో సగం మందికి పైగా అవినీతి ఆరోపణలు, వివాదాల్లో మరికొంతమంది అమాత్యులు, బినామీ పేర్లతో భారీగా భూముల కొనుగోలు, చిట్టా సేకరణలో పార్టీ అధిష్టానం నిమగ్నం, రానున్న ఎన్నికల్లో వీరితో చిక్కులేనా? ఈ అంశంపై గులాబీ బాస్ సీరియస్, ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా విపక్షాల వ్యూహం అంటూ ఒక వార్తనిచ్చారు. రాష్ట్ర కేబినెట్లో చాలా మంది మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేసినటువంటి విషయం తెలిసిందే. ఆయన ఒక ఫామ్ హౌస్లో 160 ఎకరాలను, ఆయనకు ఒక 160 ఎకరాల ల్యాండ్ ఉందని, అందులో 80 ఎకరాలు ఆయన కొనుగోలు చేస్తే మిగిలిన 80 ఎకరాలని ఆయన నిరంజన్ రెడ్డి కబ్జా చేశారంటూ నిన్న ఇటీవల రఘునందన్ రావు ఆరోపించినటువంటి విషయం తెలిసిందే. అయితే దీని మీద బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అట్లాంటి ఆరోపణలు ఏమీ లేవు, అవన్నీ అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, మేము అన్ని సజావుగానే కొనుగోలు చేశామని కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దిశలో ఇవాళ ఇచ్చినటువంటి కథనం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రుల్లో, రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రుల్లో చాలా మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద వస్తున్నాయి. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో మరి వచ్చే ఎన్నికలకు గనక రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఈ అవినీతి చిట్టా, ఇట్లాంటి అవినీతి మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళతో ఇబ్బందులు అవుతాయి అంటూ గులాబీ బాస్ ఈ అవినీతి పనుల మీద సీరియస్ అవుతున్నారు. గులాబీ బాస్ ఇందుకు సంబంధించినటువంటి చిట్టాను తయారు చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోతున్నారా లేదా అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. సో మొత్తం సీఎం కేసీఆర్ కేబినెట్లోని సగం మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అసైన్ ల్యాండ్స్ను సొంతం చేసుకోవడం, ఫారెస్ట్ భూములకు కంచెలు వేయడం, శిఖం భూముల్లో చొరబడడం, ప్రైవేటు వ్యక్తుల భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం వంటి వివాదాల్లో మినిస్టర్ల హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొందరిపై నేరుగా ఆరోపణలు వస్తుండగా ఇంకొందరు తమ సన్నిహితులు, బంధువులు చేసే భూదందాలకు సపోర్టుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భూ వివాదాల్లో ప్రమేయం ఉన్న మంత్రులతో పార్టీకి నష్టం వస్తుందేమోనని ఆందోళన పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. సో సీఎం కేసీఆర్ కేబినెట్లో ఉన్నటువంటి దాదాపు సగం మంది మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి సమయంలో ఇట్లాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులతో తమకు ఇబ్బందులు వస్తాయని చెప్పి
గులాబీ బాస్ ఆందోళన చెందుతున్నట్టుగా ఈ కథనం రాశారు. మరి ఆ అవినీతి మంత్రులు ఎవరు, వాళ్ళ చిట్టాను బీఆర్ఎస్ అధిష్టానం తీసుకుందా, వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారా ఇవ్వరా, లేదంటే ఆ అవినీతి ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా అన్నది వేచి చూడాలి. ఇది అవినీతి మంత్రులకు సంబంధించినటువంటి తెలంగాణ క్యాబినెట్లో చాలామంది అవినీతి మంత్రులు ఉన్నారంటూ దిశలో బ్యానర్గా ఇచ్చారు. మరొక వైపున ఇంకొక వార్త చూద్దాం. ఆ విగ్రహాలు ఎక్కడ, మాయమైన తెలుగు తల్లి పొట్టి శ్రీరాములు నీలం సంజీవరెడ్డి స్టాచ్యూస్, సచివాలయ విస్తరణ పనుల్లో తొలగింపు, వాటిని ఎక్కడికి తరలించారన్నది గోప్యం, ఆంధ్రలో పార్టీ అవసరమే కానీ అక్కడి నేతల విగ్రహాలు వద్దా అని చర్చ. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహం ఇప్పుడు కనిపించట్లేదు. తెలుగు తల్లి విగ్రహం, పొట్టి శ్రీరాముల విగ్రహం, నీలం సంజీవరెడ్డి విగ్రహం, ఈ 3 విగ్రహాలు సచివాలయ ఏర్పాటు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేసింది. సో మరి ఆ విగ్రహాలను ఎక్కడ పెట్టారో, ఆ విగ్రహాలు మళ్ళీ నెలకొల్పుతారా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆ విగ్రహాలు ఎక్కడ అంటూ ఇక్కడ కథనం ఇచ్చారు. అయితే త్వరలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఏర్పడిన తర్వాత ఏపీలో కూడా ఆ పార్టీ పోటీ చేయబోతుంది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా వ్యవహరించినటువంటి నేతల విగ్రహాలను ఇప్పుడు మాయం చేయడం పైన చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే తెలుగు తల్లి విగ్రహం, అట్లాగే పొట్టి శ్రీరాముల విగ్రహం, నీలం సంజీవరెడ్డి విగ్రహం మాయమయ్యాయి. మరి రేపు మీరు ఏపీలో ఎన్నికలకు వెళ్తారు కదా, ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళేటప్పుడు అక్కడి విగ్రహాలను మాత్రం తొలగిస్తారు, కానీ అక్కడి ఆంధ్రాలో మీ పార్టీ ఉండాలి, ఆంధ్రాలో మీ పార్టీ బలోపేతం కావాలి, కానీ అక్కడి నేతల విగ్రహాలు మాత్రం ఉండొద్దా అంటూ ప్రశ్నిస్తూ విగ్రహాలకు సంబంధించినటువంటి వార్తను కూడా మరో ప్రధానమైనటువంటి వార్తగా తీసుకున్నారు. రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బకు సంబంధించినటువంటి వార్తను మనం ఇందాకే చర్చించాం. సూరత్ హైకోర్టు ఆయన వేసుకున్నటువంటి పిటిషన్ను కొట్టేసింది. తనకు మోదీ పరువు నష్టం కేసుపై తనకు ఇచ్చినటువంటి జైలు శిక్షను రద్దు చేయాలంటూ ఆయన సూరత్ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు దాన్ని కొట్టేసినటువంటి వార్తను కూడా ప్రధానంగా తీసుకున్నారు. మరోవైపు కేసీఆర్కు సంబంధించినటువంటి ఒక స్టోరీ ఉంది. క్షేత్రస్థాయిపై నజర్, గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత ఫోకస్, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లలో స్ట్రాటజీ అమలుపై దృష్టి, ఎమ్మెల్యేలు నేతల నుంచి ఫీడ్బ్యాక్, ఆవిర్భావ దినోత్సవంలో ఇదే ప్రధాన చర్చ, 5 రాజకీయ తీర్మానాలు చేసే అవకాశం, ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్న కేసీఆర్, కార్యక్రమ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు, హాజరు కానున్న 300కు పైగా ప్రతినిధులు. సో ఈ నెల 27న బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ ఆవిర్భావ దినోత్సవంపై గట్టి ఫోకస్ అయితే పెట్టారు. ఈ ఆవిర్భావ దినోత్సవంపై ప్రధానంగా ఆయన క్షేత్రస్థాయిపైనే ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీకి కార్యకర్తలు సరిగ్గా ఉన్నారా లేదా, రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లపై ఎట్లా మనం దృష్టి పెడదాం, ఆ స్ట్రాటజీ ఏంటి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒక రాజకీయ వేడి రగులుకున్నది. ఓ వైపున భారతీయ జనతా పార్టీ, మరోవైపున కాంగ్రెస్ పార్టీ కూడా వరుసగా ఆందోళన చేస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. నిరుద్యోగ సమస్యను వాళ్ళు టార్గెట్గా తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం నిరుద్యోగ సమస్యను ఫోకస్గా పెట్టింది, నిరుద్యోగ సమస్య మీద ఫోకస్ పెట్టింది. నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఎట్లాగైనా వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలని ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పటికే ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నెల 27న ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. మరి ఆ మీటింగ్లో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి, మన బీఆర్ఎస్కి కార్యకర్తలు ఉన్నారా, ఇంకా ఉద్యమకారులు, ఎందుకంటే ఉద్యమకారులను దూరం పెడుతున్నారు అనేది సీఎం కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో మరి క్షేత్రస్థాయిపోయిన పార్టీ ఎట్లా ఉంది, దాని మీద ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టబోతున్నారు. ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యేలు నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో స్ట్రాటజీ అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో మనం ఏం చేయాలి, ఎట్లా గెలవాలంటే ప్రజల్లోకి ఏం తీసుకెళ్లాలి అనే విషయం మీద ప్రధానంగా చర్చించబోతున్నారంటూ ఈ వార్తను ఇక్కడ ఇచ్చారు. స్టార్షిప్ విఫలమైనటువంటి వార్తను మనం ఇందాకే చర్చించాం. సో సింగరేణి పైన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినటువంటి వైనం. సింగరేణి పీచే మూడ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లో వెనకడుగు, ముఖ్యమంత్రి ఆదేశం మేరకే ఈ నిర్ణయం, సీఎంకు ఆఫీసర్ల బ్రీఫింగ్ తర్వాతి పరిణామం,
మొత్తం 29 సంస్థల నుంచి బిడ్ల దాఖలు, ఆంధ్రుల హక్కు అంటూ కేటీఆర్ నినాదం, కేసీఆర్తో పెట్టుకుంటే అట్లుంటుందని కామెంట్, ఆంధ్రలో పార్టీ విస్తరణకు బీఆర్ఎస్ గేమ్ ప్లాన్. సో ఇది బీఆర్ఎస్కి సంబంధించి సింగరేణి తరపున ఏపీలో విశాఖకు సంబంధించిన బిడ్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ నిన్న డేట్ పూర్తి అయిపోయినప్పటికీ ఈ బిడ్ దాఖలు చేయకపోవడం పైన విమర్శలు వస్తున్నాయి. మరి ఆంధ్రుల హక్కు అంటూ కేటీఆర్ నినదించారు. ఇటీవలే ఆంధ్రలో పార్టీ విస్తరణకు కూడా కేసీఆర్ గేమ్ ప్లాన్ చేసుకుంది. కానీ మరి ఎందుకు సింగరేణి విషయంలో వెనక్కి తగ్గారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మైత్రికి విదేశీ నిధులు, సినిమాల నిర్మాణానికి రూపాయలు 100 కోట్లు లాభాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రమోటర్లకు టాలీవుడ్తో లింకులు, ఐటీ దాడులో సంచలన విషయాలు. సో ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ అట్లాగే పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఢిల్లీ ఐటీ అధికారులు దాడులు చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలు కీలక విషయాలు దాదాపు వెలుగులోకి వచ్చాయి. లాభాలతో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగా, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డట్టుగా మరి ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు తెలిసాయి. మరి ఈ దాడులు ఇంకా ఎంత దూరం వెళ్తాయి, ఇంకా ఏమేమి వెలుగులోకి వస్తాయి అనేది వేచి చూడాలి. సో నిరుద్యోగ సభకు లైన్ క్లియర్ అంటూ మరో వార్తనిచ్చారు. నిరుద్యోగ సభకు లైన్ క్లియర్, కూల్ అయిన రేవంత్, ఉత్తమ్ ఇద్దరితో మాట్లాడిన ఏఐసీ సెక్రటరీ. 28 నల్గొండలో నిర్వహణ, మరో 4 చోట్ల ఏర్పాటు. సో నిరుద్యోగ సభకు సంబంధించి ఇటీవల రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య గ్యాప్ ఏర్పడినటువంటి విషయం తెలిసిందే. ఈ సభను తన అనుమతి తీసుకోకుండా తన జిల్లాలో ఎట్లా నిర్వహిస్తారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించినటువంటి వైనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతానికైతే డేట్ మార్చారు. ఈ సభను 28 నల్లగొండలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డికి జరిగినటువంటి వివాదంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్త. ఓవరాల్గా దిశకు సంబంధించి నిన్న జరిగినటువంటి ప్రధాన అంశాల్లో దిశలో మంత్రులు అవినీతి చేస్తున్నారంటూ ఇదొక బ్యానర్ కథనంగా తీసుకున్నారు. అట్లాగే త్వరలో తెలంగాణ సెక్రటేరియట్ ఏర్పాటు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ విగ్రహాలు ఎక్కడ అంటూ మరొక కథనాన్ని తీసుకున్నారు. ఇది ఇవాళ దిశ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తా కథనాలు. సాక్షి ఒకసారి చూద్దాం. బీజేపీకి సంబంధించినటువంటి వార్తను సాక్షిలో ప్రధానంగా తీసుకున్నారు. బీజేపీలో చేరికల కాక, అమిత్ షా పర్యటన నేపథ్యంలో రాష్ట్ర నేతల్లో ఆందోళన, కొత్తగా చేరికలు లేకపోవడంపై ఏం చెప్పాలని తర్జన భర్జన, చేవెళ్ల సభ అనంతరం రాష్ట్ర కోర్ కమిటీతో భేటీ కానున్న షా, గత కోర్ కమిటీ భేటీ నుంచి నేటి దాకా ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగితే ఎలా, నేతల ఇళ్లలో విందు సమావేశాలపై ముందుకు పడని అడుగులు, బూత్ కమిటీల నియామకాలు పూర్తి కాని వైనం, అమిత్ షా వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై కుదరని ఏకాభిప్రాయం, పార్టీకి బలం లేని చేవెళ్లలో ప్రవాసీ యోజన సభ ఎందుకనే సందేహాలు, బీజేపీలో చేరికపై ఎలాంటి స్పష్టతనివ్వని పొంగులేటి జూపల్లి. బీజేపీకి సంబంధించినటువంటి చేరికల వ్యవహారం ఆ పార్టీలో ఎటువంటి కాకరేపుతుంది. ఎందుకంటే త్వరలో అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. చేవెళ్లలో ఆ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో భారీగా చేరికలు ఉండబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ చేరికల అంశమే ఆ పార్టీలో కాకరేపుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ను వీడినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే జూపల్లి కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు అయితే వెల్లువెత్తాయి. కానీ వాళ్ళు ఇంకా చేరికలపై ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో మరి అమిత్ షా పర్యటనకు వస్తే చేరికల విషయం పైన ఆయనతో ఏం చర్చించాలి, ఏం మాట్లాడాలి అనే విషయం రాష్ట్ర నేతలకు మింగుడు పడకని అంశంగా ఉంది. ఒకవేళ అమిత్ షా గత కోర్ కమిటీ అమిత్ షా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనే అధికారంలోకి రావాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలపై అమిత్ షా కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో ఆయన ఏం అడగబోతున్నారు, మనం ఏం చెప్పాలి అనే విషయం పైన భారతీయ జనతా పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది అంటూ ఈ కథనం ఇచ్చారు. ఎందుకంటే గత కోర్ కమిటీ నుంచి గతంలో నిర్వహించినటువంటి కోర్ కమిటీ నుంచి
అమిత్ షా రాక నేపథ్యంలో నిర్వహించే కోర్ కమిటీ, ఈ 2 కోర్ కమిటీల గ్యాప్లో రాష్ట్రంలో ఏమేం చేశారు, రాష్ట్రంలో మీరు ఎట్లాంటి కార్యక్రమాలు రూపొందించారు, ప్రభుత్వ అవినీతిని లేదంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి అవినీతిని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లారు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్లారా, చేరికలకు సంబంధించి మీరు ఏం చేశారు, ఎంతమందిని చేర్చుకున్నారు ఇప్పటి వరకు, ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి చేరికలు ఉండబోతున్నాయి. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం కావడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంది అని అమిత్ షా రాష్ట్ర నేతలను ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. సో మరి ఈ ప్రశ్నలకి వాళ్ళు ఏం సమాధానం చెప్పబోతున్నారు, వాళ్ళలో ఒక టెన్షన్ వాతావరణం ఉంది, వాళ్ళలో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఉందంటూ ఈ కథనాన్ని సాక్షిలో ఇచ్చారు. సో మొత్తానికి బీజేపీలో చేరికల అంశం అయితే ఒక కాక రేపుతోంది అంటూ ఈ కథనం ఇచ్చారు. ఇది సాక్షిలో నిన్న బ్యానర్ కథనంగా తీసుకున్నారు ఈ స్టోరీని. సో పేరుపైన స్టార్ ఫిష్కు సంబంధించినటువంటి వార్తను మనం ఆల్రెడీ చర్చించాం. కొత్త డిగ్రీలు ఇక 4 ఏళ్ళు ఉండబోతున్నాయి. ఇది ఈనాడులో చర్చించినటువంటి వార్తే. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వార్త. కాంగ్రెస్లో ఎంపీలాట, నల్లగొండ నిరుద్యోగ సభ నిర్వహణలో సమన్వయ లోపం, 21న చేపడతామని తొలుత ప్రకటన, దానిపై నేతల్లో జగడం, అధిష్టానం నేతల జోక్యం, 28న నిర్వహించేందుకు నిర్ణయం, ఈ నెల 24 నుంచి వరుసగా పలు జిల్లాల్లో సభలు, మే 24 లేదా 5న సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ సభ. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూడా స్టేట్ మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఎట్లాగైతే ఫోకస్ పెట్టిందో అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీలోనూ అటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. నిరుద్యోగ సభలు నిర్వహించే విషయంలో కూడా ఆ పార్టీలో ఏకాభిప్రాయం లేనటువంటి పరిస్థితి. ఈ నెల 21న నల్గొండలో ఒక సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ అందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకోలేదు. చివరికి పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి వెళ్ళింది. అధిష్టానం సర్ది చెప్పి చివరికి 28న సభ నిర్వహించుకునేందుకు వాళ్ళు ఓకే చెప్పారు. అయితే ఈ నెల 24 నుంచి వరుసగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించబోతుంది. అంతేకాకుండా మే 4 లేదా 5న సరూర్ నగర్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నారు. సో ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ పార్టీలో లుకలుకలు ఉన్నాయి, ఆ పార్టీలో ఏకాభిప్రాయం లేదు, నేతల మధ్య ఏకాభిప్రాయం లేవంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఇది అంటూ సాక్షిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో కుమ్ములాటలు ఉంటున్నాయంటూ ఈ కథనం ఇచ్చారు. సో ఇది ప్రకృతి వనానికి సంబంధించినటువంటి ఒక వార్త. ప్రకృతి వనం కొరవడిన పచ్చదనం, గ్రామాల్లో ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనాలు, పంచాయతీల్లో సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు కరువు, మొక్కల సంరక్షణపై దృష్టి సారించని వైనం, కొన్ని చోట్ల బోర్లు లేవు, పెనుభారంగా ట్యాంకర్ల నిర్వహణ, నీళ్లు లేక వేసవి తీవ్రతతో ఎండిపోతున్న పూలు పండ్ల మొక్కలు అంటూ ఈ ప్రకృతి వనానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఇచ్చారు ఇక్కడ. ఇది వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని నెక్కొండ తాండాలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనం. ప్రస్తుతం విపరీతమైన ఎండలతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇక్కడ సారవంతమైన భూమికి బదులుగా చౌడు భూమిలో మొక్కలు నాటారు. దీంతో మొక్కలు మామూలుగానే సరిగ్గా ఎదగలేదు. ప్రస్తుతం వేసవి తాపానికి తోడు తగిన నీరందకపోవడంతో ఎండిపోతున్నాయంటూ ఇది ప్రకృతి వనానికి సంబంధించినటువంటి వార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పల్లె వెలుగు కార్యక్రమంలో భాగంగా అనేక చోట్ల ప్రకృతి వనాలు, పచ్చదనం అంటూ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రకృతి వనాలు ఇంతవరకు సజావుగా జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం, వాటర్ ఫెసిలిటీ ఉండదు చాలా గ్రామాల్లో. సో అందుకు అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది పరిస్థితి. ఆ మొక్కల్ని కూడా చౌడు భూముల్లో నాటారు. సారవంతమైన భూముల్లో అవే మొక్కలు నాటితే ఏపుగా పెరిగాయి, కానీ చౌడు భూముల్లో నాటారు. దాంతో ఇది పరిస్థితి. ప్రకృతి వనాల పేరిట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటుతూ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని అయితే తీసుకుంది. సీఎం కేసీఆర్ కూడా ఈ ప్రోగ్రాం మీద ఎంతో ఫోకస్ పెట్టారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నీళ్లు, ఎండాకాలంలో నీళ్లు లేక కొన్ని చోట్ల బోర్లు లేవు. సో భారంగా మారింది ట్యాంకర్ల నిర్వహణ. సో ఇట్లా ఉంది ప్రకృతి వనానికి సంబంధించిన పరిస్థితి అంటూ ఇక్కడ ఒక వార్తనిచ్చారు. మరోవైపున మూడుబారిన లక్ష్మీపురం వనం. సో ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని
రాగబోయినగూడెం జేపీ పరిధిలో లక్ష్మీపురం గ్రామ పల్లె ప్రకృతి వనం 2020-21లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎకరం విస్తీర్ణంలో 913 మొక్కలు నాటారు. 2 ఏళ్ల పాటు నిర్వహణ ఈజీఎస్ చూడడంతో వర్కర్లకు వేతనం అందింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి గ్రామ పంచాయతీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత క్రమంగా మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇక్కడ నీరు అందించేందుకు బోరు వేసిన మోటారు బిగించలేదు. సో ఇది మరొక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఒక తండాలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఓవరాల్గా ప్రకృతి వనానికి సంబంధించినటువంటి పరిస్థితి అంటూ సాక్షిలో ఈ ప్రకృతి వనాలకు సంబంధించిన వార్తలను ఇచ్చారు. పేలిపోయిన స్టార్ షిప్ ఇందాక మనం చర్చించుకున్నదే. ఈఎస్ఐలో కొలువుల భర్తీ. ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య కొలువుల భర్తీకి ఈఎస్ఐ ఉపక్రమించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన డాక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. 4 కేటగిరీలో 40 పోస్టులు భర్తీ కానున్నాయి. సో ఈఎస్ఐకి సంబంధించినటువంటి హాస్పిటల్లో మొత్తం 40 డాక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీళ్ళను నియమించుకోనున్నారు. ఇది ఓవరాల్గా సాక్షికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సాక్షి ఇవాళ బీజేపీలో చేరికల కాకకు సంబంధించినటువంటి వార్తను బ్యానర్గా తీసుకుంది. అట్లాగే కొత్త డిగ్రీలకు 4 ఏళ్ళు అంటూ ఈ వార్తను ఒక ఎడ్యుకేషన్ వార్తకు కూడా బ్యానర్ కథనంగా ఇచ్చింది. అట్లాగే కాంగ్రెస్లో ఎంపీలకు సంబంధించినటువంటి గొడవ జరుగుతున్నటువంటి సందర్భాన్ని, కాంగ్రెస్లో అసమ్మతి ఉన్నటువంటి వార్తను ప్రధానంగా తీసుకుంది. అయితే విశాఖ బిడ్కు సంబంధించినటువంటి వార్తకి సాక్షిలో చాలా తక్కువ ప్రియారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఒక సింగిల్ కాలంలో దీన్ని తీసుకున్నారు. సో చూద్దాం. విశాఖ ఉక్కుకు తెలంగాణ దూరం. విశాఖ ఉక్కు ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియలో పాల్గొనని రాష్ట్ర సర్కార్. సింగరేణి సంస్థ వద్ద నగదు రూపంలో నిధులలేమి ప్రభుత్వ ఖజానా నుంచే ఇవ్వాల్సి ఉంటుందని నివేదిక. భారంగా మారే అవకాశం ఉండటంతో వెనక్కి తగ్గినటువంటి ప్రభుత్వం. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో సింగరేణి తరపున బిడ్ దాఖలు చేయాల్సి ఉన్న ఎందుకు వెనక్కి తగ్గిందనే విషయంలో సాక్షిలో ఒక చిన్న క్లారిటీ అయితే మనకు వచ్చింది. విశాఖ ఉక్కు సంబంధించినటువంటి బిడ్ దాఖలు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం సింగరేణి దగ్గర సరిపోయినటువంటి నిధులు లేవు, అవి కూడా నగదు రూపంలో లేవు. సింగరేణి దగ్గర నగదు రూపంలో నిధులు లేకపోవడం వల్లనే విశాఖ బిడ్ దాఖలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటూ సాక్షిలో ఇచ్చారు. సో మరి సింగరేణి దగ్గర నిజంగానే నిధులు లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా విశాఖ బిడ్లో పాల్గొనబోతున్నామని ఎందుకు ప్రకటించింది, ఎందుకు గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది అనే ప్రశ్న కూడా మనకు తలెత్తుతుంది. సో ఇది ఓవరాల్గా సాక్షికి సంబంధించినటువంటి వార్తలు. నమస్తే తెలంగాణను ఒకసారి చూద్దాం. సో నమస్తే తెలంగాణలో ప్రతిరోజు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని, ఆ పల్లె స్కీమ్లకు సంబంధించి అట్లాగే పల్లెటూరులలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు ప్రధానంగా తీసుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. మరి ఇవాళ ఏం కథనం ఇచ్చారో చూసాం. మన పల్లెకు పైసల ముల్లే రూపాయలు 4.5 లక్షల కోట్లు నేరుగా ప్రజల చేతికి. అభివృద్ధి మౌలిక వసతులకు మరో 3.95 లక్షల కోట్లు. సంక్షేమం ప్రగతి జోడెడ్ల జోరు. మారిన గ్రామీణ ముఖ చిత్రం. సగటున ప్రతి సంవత్సరం రూపాయలు 1,00,000 కోట్లు నిధుల వెచ్చింపు. ఒకప్పుడు పడావు పల్లెలు, ఇప్పుడు పైసల గలగలలు. భూముల ధరలు పెరుగుదలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం. ప్రైవేటు రంగంలో రూపాయలు 2.60 లక్షల కోట్ల పెట్టుబడులు. సంక్షేమానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయితో 18 రూపాయలు సంపద. రూపాయికి 18 సంపద. సంక్షేమ కార్యక్రమాలతో పెరిగిన గ్రామీణ ఆర్థిక స్థితిగతులు. గణనీయంగా మెరుగుపడిన తెలంగాణ జీవన ప్రమాణాలు. సో ఇది పల్లెటూర్లలో చాలా అభివృద్ధి జరుగుతుందంటూ నమస్తే తెలంగాణలో కథనం ఇచ్చారు. ఒక చిన్న కవిత రూపంలో ఒక లీడ్ ఉంది, చూద్దాం. డొక్కలెండిన పశువులు లేవు, బీళ్లు బారిన భూములు లేవు, దుమ్ము పట్టిన దర్వాజాలు లేవు, నోళ్లు తెరిచిన బావులు లేవు, నీళ్ల క్యాన్లు మోసే సైకిళ్లు లేవు, ప్లాస్టిక్ బిందెల కొట్లాటలు లేవు, కరెంటు కోసం పడిగాపులు లేవు, బాయికాడ జాగారాలు లేవు, పెండ్లి కాని రైతు బిడ్డలు లేరు. సో ఇది పల్లెటూర్లలో చాలా అద్భుతమైనటువంటి ప్రగతి జరుగుతుంది. దాదాపు 4.5 లక్షల కోట్లు నేరుగా ప్రజల చేతికిస్తున్నాం. అభివృద్ధి మౌలిక వసతులకు సంబంధించి మరో 4 లక్షల కోట్లు దాదాపుగా మేము పల్లెటూర్లలో ఖర్చు పెట్టాం ఇప్పటికీ. సో మన పల్లెలు
అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. గతంలో పల్లెటూరు చాలా అధ్వానంగా ఉంటే ఇప్పుడు పల్లెకు పైసల ముల్లెగా మారిపోయిందంటూ ఇక్కడ కథనాన్ని ఇచ్చారు. సో ఒకప్పుడు పడావుగా ఉండేటటువంటి పల్లెల్లో ఇప్పుడు పైసల గలగలలు ఉంటున్నాయి, భూముల ధరలు పెరగడంతో రైతుల ఆత్మవిశ్వాసం ఉంటుంది అంటూ వార్త ఇచ్చారు. సో తెలంగాణ ప్రభుత్వం ఏమేం చేసింది, ఎట్లాంటి అభివృద్ధి చేసిందంటూ నమస్తే తెలంగాణలో కొన్ని రోజులుగా కథనాలు ఇస్తున్నటువంటి విషయం తెలిసిందే. సో ఇవాళ పల్లెటూర్లలో తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది అంటే సంక్షేమానికి ఖర్చు చేసిన ప్రతి రూపాయితో ₹18 సంపద. ఒక్క రూపాయిని మేము పల్లెటూర్లలో ఖర్చు పెడితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ₹18 వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో రైతు బంధు కావచ్చు, ఇతరతర అన్ని స్కీమ్స్తో కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెటూర్లని బాగు చేస్తుంది, పల్లెటూర్లను అభివృద్ధి చేస్తుంది. నేరుగా పల్లెటూర్లలో ఉన్నటువంటి ప్రజలకు ఆసరా పింఛన్ల రూపంలో, లేదంటే కళ్యాణ లక్ష్మి స్కీమ్ రూపంలో, లేదంటే రైతు బంధు రూపంలో వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాను. దీని ద్వారా పల్లెటూర్లు అభివృద్ధి చెందాయి. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలోనేటువంటి పల్లెలు అభివృద్ధి చెందాయి. దానివల్ల భూముల ధరలు పెరిగిపోయి పల్లెటూర్లలో ఆర్థిక ప్రమాణాలు పెరిగాయి. గతంలో పల్లెటూర్లలో దొక్కలెండిన పశువులు ఉండేవి, కానీ ఇప్పుడు అవి లేవు. బీళ్లు బారిన భూములు కూడా లేవు, దుమ్ము పట్టిన దర్వాజాలు లేవంటూ ఇట్లా గతంలో పల్లెటూర్ల పరిస్థితి అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. పల్లెటూర్లు నిజంగా చాలా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయంటూ ఈ కథనం ఇచ్చారు. మరి నిజంగానే రాష్ట్రంలో పల్లెటూర్లలో ఆ పరిస్థితి ఉందా అనేది మరి ప్రజలు ఒకసారి తేల్చుకోవాలి. నిజంగానే పల్లెటూర్లలో అంత డెవలప్మెంట్ జరిగిందా? సరే, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, రైతు బంధు లాంటి స్కీమ్స్ వస్తున్నాయి, కానీ నిజంగానే ప్లాస్టిక్ బిందెల కొట్లాటలు లేవా? నీళ్ల క్యాన్లు మోసే సైకిళ్ళు లేవా? కరెంటు కోసం పడిగాపులు లేవా? ఇప్పటికీ సరే, కరెంటు 24 గంటలను రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కొన్ని చోట్ల 24 గంటలు వస్తుంది, మరికొన్ని చోట్ల రావట్లేదు, ఒప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా మిషన్ భగీరథ స్కీమ్కు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కావట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల లీకేజీలు తదితర ఘటనలతో నిజంగా ఇంకా కూడా కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ స్కీమ్ సరిగ్గా అమలు కావట్లేదు. సో ఓకే, ఓవరాల్గా నమస్తే తెలంగాణ ప్రతిరోజు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకుంటుంది. సో ఇవాళ పల్లెటూర్లకు సంబంధించి టార్గెట్ చేశారు. పల్లెటూర్లలో చాలా బాగా అభివృద్ధి జరిగిందంటూ కథనాన్ని రాసుకున్నటువంటి వైనం. సో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గిందని విమర్శలు వస్తున్నటువంటి వేళ నమస్తే తెలంగాణలో ఒక కౌంటర్ కథనం అయితే ఇచ్చారు. చూద్దాం ఒకసారి. ఎందుకు విశాఖ బిడ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనలేదో వాళ్ళు ఈ కథనంలో చెప్పుకున్నారు. మోకాలడ్డిన మోదీ రూల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు కేంద్రం చిక్కులు, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్లో పాల్గొనకుండా నిబంధన, పిఎస్యుల ప్రైవేటీకరణకు ముందుగానే ప్లాన్, 2022 ఏప్రిల్ 19నే అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్, నేడు విఎస్పికి ఉరివేస్తున్నవి ఈ నిబంధనలే, తెలంగాణ ఆసక్తి చూపుతున్న స్పందించని కేంద్రం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి తరపున విశాఖ స్టీల్కి బిడ్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నటువంటి విషయం తెలిసిందే. అయితే నిన్న ఆఖరి గడువు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇందుకు గల కారణం మోదీ సర్కార్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం పెట్టినటువంటి ఒక రూల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు కేంద్రం చిక్కులు, రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్లో పాల్గొనకుండా నిబంధన, పిఎస్సీల ప్రైవేటీకరణకు ముందుగానే ప్లాన్. సో రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్లో పాల్గొనకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. 2022 ఏప్రిల్ 19న అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. సో అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం నిన్న బిడ్ దాఖలు చేయలేకపోయిందంటూ. ఎందుకంటే ఈ వార్తకు సంబంధించి ఒక్కొక్క పత్రికలో మనం భిన్నమైన కథనాలు చూసాం. సాక్షిలో అయితే సింగరేణి దగ్గర మూలధనం లేదు, నగదు లేదు కాబట్టి వెనక్కి తగ్గిందని సాక్షిలో కథనం ఇస్తే, నమస్తే తెలంగాణలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ తీసుకొచ్చింది, ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మరో రాష్ట్రంలో బిడ్ దాఖలు చేయకూడదంటూ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి రూల్ తీసుకొచ్చింది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ తీసుకొచ్చింది. అందుకనే మేము బిడ్ దాఖలు చేయలేకపోయామనేటువంటి కథనాన్ని ఇచ్చారు. మరి అదే నిజమైతే 2022 ఏప్రిల్ 19నే రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినప్పుడు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. మరి తెలుస్తున్నప్పుడు కూడా ఎందుకు బిడ్ దాఖలు చేస్తున్నామంటూ ఆసక్తి కనబరిచింది అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇది మొత్తానికైతే ఎందుకు బిడ్ దాఖలు చేయలేకపోయిందో అంటూ క్లారిటీ ఇచ్చారు. మరొక డీజీపీకి సంబంధించిన ఒక వార్త ఉంది. శాంతి భద్రతలపై రాజీ పడం, ఇది ఎన్నికల ఏడాది, సరికొత్త వ్యూహాలతో ముందుకు,
మత్తు పదార్థాల విక్రేతలపై పీడీ యాక్టులు తప్పవు, శాంతి భద్రతలు సవ్యంగా ఉండడం వల్లే పెట్టుబడులు. మే 17 నుంచి ఫోన్లను వెతికిపెట్టే సిఈఐఆర్ విధానం. నమస్తే తెలంగాణతో డీజీపీ అంజనీ కుమార్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూను ప్రధాన వార్తగా తీసుకున్నారు. శాంతి భద్రతల మీద తమ ప్రభుత్వం రాజీ పడబోదని, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులు ఎవరు రెచ్చిపోయినా వాళ్ళ మీద మేము ఉపేక్షించబోమని, అట్లాగే డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళపై ఖచ్చితంగా పీడీ యాక్టులు నమోదు చేస్తామంటూ అంజనీ కుమార్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరిస్తున్నటువంటి వార్త ఇది. సో ఇది నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు. నమస్తే తెలంగాణలో ఇవాళ ఒక పల్లెటూర్లకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రగతి ఎట్లా ఉంది, పల్లెటూర్లలో ఎంత అభివృద్ధి జరుగుతుంది అనే విషయం మీద స్టోరీ ఇచ్చారు. అట్లాగే విశాఖ బిడ్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో బిడ్ వేయకుండా ఎందుకు వెనక్కి తగ్గిందో దానికి ఒక వివరణ రూపంలో మరొక కథనం ఇచ్చారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు. ఆదాబ్ హైదరాబాద్ ఒకసారి చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ముందుగా ఆజ్ కీ బాత్ చదువుతాం. నీరు నిధులన్నీ ఫామ్ హౌస్ల పాలాయే, కొలువులేమో దొరగడిని దాటి రావాయే, గిట్లయితే మళ్ళీ ఓటెట్ల వెద్దును, తీర్చలేని అప్పులాయే, ధరలేమో పెరుగుడాయే, దినదిన గండమాయే, బ్రతుకుడేమో కష్టమాయే, పిట్టల దొర మాటలను మించిపోయే, బిడ్డలనే మేపుడాయే, దోచిన మనసొమ్ము తోటి దేశమంతా పంచుడాయే, ప్రధానమంత్రి కావాలని కోరికాయే, కడుపు తీపి పెరిగిపోయి కొడుకును ముఖ్యమంత్రిని చేయ కుట్రలెన్నో పన్నుడాయే, ఓట్లంటే దొరకు చేపల వేటాయే, ఉచిత పథకాలతో ఊరిస్తూ వలలు వేసుడాయే, ఈసారి ఓటెట్లా వెద్దును, ఇప్పటికే సిగ్గుపడుతున్నాను అంటూ ప్రవీణ్ గౌడ్ రాసినటువంటి ఒక కవితను ఆజ్ కీ బాత్ కింద ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ఇవాళ ఇచ్చారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీద, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ ఇవాళ ఆ నిధులు నియామకాలు ఎటుపోయాయంటూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి వైనం, నేను ఎందుకు ఓట్లేయాలి అంటూ ఆయన ప్రశ్నిస్తున్న వైనం. ఇక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక వార్త బ్యానర్ కథనంగా తీసుకున్నారు, చూద్దాం. పారిపోయిన కేసీఆర్, సెటైర్లు వేసిన రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ చేష్టలతో ప్రజలు తలదించుకునే పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్లో పాల్గొనలేకపోయాడు. బీఆర్ఎస్ సర్కారు మాటలన్నీ ఉత్త కోతలే. ఎల్లుండి జరిగే చేవెళ్ల బీజేపీ సభకు విజయ సంకల్ప సభగా నామకరణం. సభను సక్సెస్ చేస్తామన్న కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్లు కలిసే డ్రామాలు ఆడుతున్నాయంటూ బండి సంజయ్ ఆరోపణలు. విశాఖ బిడ్కు సంబంధించినటువంటి విషయాన్నే దాదాపుగా అన్ని పత్రికలు ఇవాళ విశాఖ బిడ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినటువంటి వార్తని ప్రధానంగా తీసుకున్నాయి. బండి సంజయ్ కూడా అదే విషయాన్ని ఆరోపిస్తున్నారు. ఈ బిడ్ దాఖలు చేయకుండా కేసీఆర్ ఎందుకు పారిపోయిండు, ఆయన చెప్పేవన్నీ ఉత్తి మాటలే, ఆ మాటల్ని ప్రజలెవరూ నమ్మొద్దు అంటూ ఆయన పిలుపునిస్తున్నాడు. త్వరలో చేవెళ్లలో జరగబోయేటటువంటి బీజేపీ సభకి ఎల్లుండి జరిగే విజయ సంకల్ప సభగా దానికి పేరు పెడుతున్నామంటూ చెప్పారు. అయితే ఆయన చేవెళ్లకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి నిన్న మీడియాతో మాట్లాడారు. చేవెళ్ల సభను ఖచ్చితంగా విజయవంతం చేస్తామంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చెప్పినటువంటి వైనం. సో ఓవరాల్గా విశాఖ బిడ్లో ఎందుకు ముందుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి బిడ్ దాఖలు చేస్తామంటూ ఎందుకు ప్రకటించారు, నిన్న గడువు పూర్తయినా ఎందుకు ఆయన బిడ్ దాఖలు చేయలేదు, కేసీఆర్ చెప్పేవన్నీ ఉత్తి మాటలే, సో ప్రజలెవరూ ఆయన మాటలు నమ్మొద్దు, అన్ని తప్పుడు హామీలు ఇస్తాడు, తప్పుడు ప్రకటనలు చేస్తాడంటూ బండి సంజయ్ ఆరోపించినటువంటి వైనం. ఇది బండి సంజయ్కి సంబంధించినటువంటి వార్తల్ని ప్రధానంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. బిగ్ షాక్ ఇచ్చిన సూరత్ సెషన్స్ కోర్టు. పరువు నష్టం కేసులో పిటిషన్ డిస్మిస్. ఇది పరువు నష్టం కేసులో పిటిషన్ డిస్మిస్. ఇది కక్షపూరిత చర్య అంటున్న కాంగ్రెస్ వర్గాలు. సో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టులో ఆయన మీద ఉన్నటువంటి ఆ జైలు శిక్షకు సంబంధించి, ఆ పరువు నష్టం దావా కేసుకు సంబంధించి సూరత్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురైనటువంటి వార్తను కూడా తీసుకున్నారు. నిన్న హైకోర్టు వీఆర్ఓ వ్యవస్థ మీద చేసినటువంటి ఒక కామెంట్ను కూడా ప్రధానంగా తీసుకున్నారు. వీఆర్ఓ వ్యవస్థతో పని లేదు, హైకోర్టుకు విన్నవించిన ప్రభుత్వం 28లోగా వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశం. సో తెలంగాణలో వీఆర్ఓ రద్దుకు సంబంధించినటువంటి
విషయం తెలిసిందే. విఆర్ఓ వ్యవస్థను ఓవరాల్గా సీఎం కేసీఆర్ రద్దు చేశారు, ఆ బాధ్యతలు ఇతరులకు అప్పగించారు. ప్రస్తుతం ధరణి పోర్టల్ సాంకేతిక నిపుణులతో కొనసాగుతోంది. ప్రస్తుతం తహసీల్దార్లకు అధికారం ఉంది, కానీ గతంలో విఆర్ఓలే అన్ని పనులు చూసుకునేవారు. ప్రస్తుతం విఆర్ఓ వ్యవస్థను ఓవరాల్గా రద్దు చేశారు. అయితే విఆర్ఓ వ్యవస్థతో పని లేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఈ విఆర్ఓ వ్యవస్థను ఎందుకు రద్దు చేశారు అనే పిటిషన్ మీద నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా విఆర్ఓ వ్యవస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదు, పని లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది. అందుకు సంబంధించినటువంటి వార్త ఇది. సో మరొక వార్త, ఆదాబ్ జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి. ఆదాబ్ జర్నలిస్టుపై దాడి, నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ల దుశ్చర్య. గతంలో ఎన్జీ కళాశాల మాస్ కాపింగ్ దందాను బయటపెట్టిన ఆదాబ్ ధర్నా కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నటువంటి ఆదాబ్ రిపోర్టర్పై కక్ష తీర్చుకున్న వైనం. లెక్చరర్ల మెరుపు ధర్నాకు అసలు కారణాలేంటో తెలియాల్సి ఉంది. సో ఇది ఆదాబ్ జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా తీసుకున్నారు. గతంలో నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి నాగార్జున ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాస్ కాపింగ్ జరిగినటువంటి ఘటనను ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తీసుకొచ్చింది, ప్రచురించింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఇందుకు సంబంధించి ఆందోళన చేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద, ధర్నా కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ మీద అక్కడి సిబ్బంది, అక్కడి లెక్చరర్లు దాడి చేశారంటూ ఈ వార్తనిచ్చారు. ఇది ఆదాబ్ జర్నలిస్ట్కి సంబంధించినటువంటి వార్త. మతలబేంటి అంటూ మరొక వార్త ఇచ్చారు. మతలబేంటి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో గౌతమ్ అదానీ భేటీ. కేంద్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన మీటింగ్. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు బృందంతో విచారణ జరిపించాలన్న శరద్ పవార్ వెనక్కి తగ్గిన వైనం. ఓకే, ఇది గతంలో అదానీ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అదానీ వ్యవహారం మీద ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ కూడా గతంలో, శరద్ పవార్ కూడా గతంలో తీవ్రంగా స్పందించారు. ఈ అదానీ వ్యవహారానికి సంబంధించి విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఆయన గతంలో ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అయితే నిన్న అదానీతో శరద్ పవార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరి గతంలో చేసినటువంటి ఆరోపణల మీద శరద్ పవార్ వెనక్కి తగ్గారా అన్నది వేచి చూడాలి. ఆ యాంగిల్లో వార్త రాశారు. సో గగనతలంలోకి మరో వాణిజ్య ఉపగ్రహం అంటూ మనం ఇందాకే చర్చించాం. ఎడ్సెట్ దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఎడ్సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ఈ నెల 25 వరకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం. వివరాలు వెల్లడించిన ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ. సో ఎడ్సెట్ దరఖాస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇది ఇందుకు సంబంధించిన వార్త. నిన్న గ్రహణం సంబంధించిన వార్త కూడా ఒకటి ఉంది. ఎంతో మందిని ఆకర్షించిన సూర్యగ్రహణం. 1 నిమిషం పాటు అంధకారంలో మునిగిపోయిన కొన్ని ప్రాంతాలు. భారత్లో కనిపించని సూర్యగ్రహణం. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, తూర్పు తైమూర్లో కనువిందు చేసిన గ్రహణం. ఓకే, నిన్న సూర్యగ్రహణం అన్న విషయం తెలిసిందే. అయితే భారత్లో దీని ప్రభావం చాలా తక్కువగా ఉంది, కానీ కొన్ని దేశాల్లో ఆస్ట్రేలియా, ఇండోనేషియా, తూర్పు తైమూర్లో మాత్రం గ్రహణం కనువిందు చేసిందంటూ వార్తనిచ్చారు. ఇవాళ ఆదాబ్ హైదరాబాద్లో కూడా ప్రధానంగా విశాఖ బిడ్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గినటువంటి వార్తను, దాని మీద బండి సంజయ్ చేసినటువంటి కామెంట్నే ప్రధానంగా తీసుకున్నారు. అట్లాగే రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో ఆయనకు ఊరట లభించకపోవడం తెలిసిందే. ఆ వార్తను కూడా ప్రధానంగా తీసుకున్నారు. ఇది ఓవరాల్గా ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వార్తలు. సో ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ కార్యక్రమం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మరో కురుక్షేత్రం యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఈ మా వార్తా విశ్లేషణ కార్యక్రమానికి సంబంధించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే